ఒకసారి ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. నోరు ఆగింది మీది. నాకు మీకు ఒక్క నిమిషం, మీరు ఇందాక ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నా కదా. Yes. అంటే మిమ్మల్ని కన్వే చేయడానికి, మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికి నేను కూడా ప్రైజ్ ది లార్డ్, మీ దేవుడిని ఆరాధించినట్టే కదా నేను. Yes. రైట్. మరి నేను జై శ్రీరామ్ చెప్పిన తర్వాత మీరు నన్ను కంఫర్ట్ చేయడానికి మీరు ఎందుకు జై శ్రీరామ్ అన్నారు? ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ. నేను లౌకిక రాజ్యంలో ఉంటా ఉన్నాను. లౌకిక రాజ్యానికి నన్ను అడిగితే నా పర్సనల్ డెఫినేషన్ ఏమని చెప్తాను తెలుసా? లౌకిక రాజ్యం అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పు అని నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, జై శ్రీరామ్ చెప్పు అని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు నేను మీ మతాన్ని గౌరవించినప్పుడు మనం కూడా అవతల వ్యక్తుల్ని, అవతల మతాల్ని గౌరవించాలి కదా. అదే కదా మానవత్వం, వ్యక్తిత్వం. ఖచ్చితంగా ప్రైజ్ ద లార్డ్ చెప్పాలని లేదు, ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్పాలని లేదు. నమస్తే అని మనం చెప్పుకోవచ్చు, లేకపోతే మనము హలో హాయ్ అని చెప్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటున్నా. జై శ్రీరామ్ అని చెప్తే మీకు వచ్చే ఇబ్బంది, నేను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు నాకు వచ్చే ఇబ్బంది లేనప్పుడు మీరు జై శ్రీరామ్ అని చెప్తే సరే. నేను జై శ్రీరామ్ చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. జై శ్రీరామ్ అంటా ఉన్నారు కదా, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ జై శ్రీరామ్? దాని యొక్క ప్రారంభం ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? జై అంటే వర్ధిల్లాలి, రామ్ అంటే రాముని యొక్క ఆలోచనలు కానీ రాముని విధి విధానాలు వర్ధిల్లాలని చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను, ఏంటి దాని ప్రారంభం ఏంటి? రామాయణంలో ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా జై శ్రీరామ్ అనే పదం ఉందా? ఒకవేళ అలా ఉందని మీరు చూపిస్తే నేను చెప్పడానికి సిద్ధమే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో జై శ్రీరామ్ అనే పదం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది జై శ్రీరామ్? తెలియదు, కానీ జై శ్రీరామ్ అనాలి, నేను అన్నాను కాబట్టి నువ్వు కూడా అనాలని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్న కేవలం ఉపేంద్ర గారికి మాత్రమే కాదు, ఈ జవాబు నేను ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఆశపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క ఆరిజిన్ ఏంటి? ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? నేను చెప్తున్నా కదా. 1980లో రామానుజన్ అనే ఒక ఆయన ఒక టీవీ సీరియల్ తీశాడు. ఆయన రామాయణం అనే దాని మీద టీవీ సీరియల్ తీశాడు. ఆ యొక్క టీవీ సీరియల్లో వానర సైన్యము యుద్ధానికి వెళ్తూ వారు జై శ్రీరామ్ అనే నినాదాన్ని చాంటింగ్ని అక్కడ వారు వినియోగించారు. అక్కడ మొట్టమొదటిగా జై శ్రీరామ్ అనే పదాన్ని మనం అక్కడే విన్నాం. 1980 వరకు కూడా జై శ్రీరామ్ అనే పదము ఎవ్వరూ ఎక్కడ వినియోగించలే. బహుశా ఎవరైనా కొద్దిమంది అక్కడక్కడ వినియోగించి ఉండొచ్చు, కానీ దీనికి ప్రాముఖ్యత ఎక్కడ సంతరించుకుందంటే ఆ టీవీ సీరియల్లో సంతరించుకుంది. అనంతరము కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆ యొక్క బాబ్రీ మసీద్ కూల్చేటప్పుడు జై శ్రీరామ్ చెప్పి అక్కడ పెద్ద గొడవ చేశారు. మరికొంతమంది ఆర్ఎస్ఎస్ వారు జై శ్రీరామ్ చెప్పి అక్కడి నుంచి దాన్ని ఈ యొక్క చాంటింగ్ని, ఈ యొక్క పదాన్ని వారు ఉచ్చరిస్తూ ఉన్నారు తప్ప వాస్తవానికి జై శ్రీరామ్ చెప్పేవారికి ఇది ఎక్కడ ప్రారంభమైంది, దాని ఆరిజిన్ కూడా తెలియదు. జై శ్రీరామ్ చెప్పాలి. అండ్ నెంబర్ 2, నేను ఒక మాట చెప్తే ఇబ్బంది ఏందంటున్నా. నాకు రాముని యందు విశ్వాసం లేదు, నాకు రాముడు దేవుడని నేను నమ్మట్లేదు. రాముని యందు రాముడు అంటే ఎవరో కూడా బహుశా నాకైతే తెలుసు, చాలామందికి రాముడు ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు నాతో జై శ్రీరామ్ చెప్పించడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఏదో మీ దురద తీరత తప్ప దానివల్ల వచ్చిన ప్రయోజనం. నాకు కూడా జీసస్ మీద నమ్మకం లేదు, యెహోవా మీద నమ్మకం లేదు. అది ఎక్కడో ఆయన ఎట్లా పుట్టిండో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు. అయినా నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదా? మిమ్మల్ని చెప్పమని ఎవరు ఫోర్స్ చేయలేదు కదా బ్రదర్. నేను రాముడు ఎవరో తెలియదు అని అన్నారు కదా. మీరు ఈ మాట ఈ స్టూడియోలో అంటున్నారు, బాగుంది. ఇది హైందవ సోదరులు ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. రాముడు ఎవరో తెలియదు అని ఈ రకంగా కించపరిచి మాట్లాడడం అయితే మంచిది లేదు. నేను నా స్టేట్మెంట్ నేను చెప్పట్లే. ఎవరెవరైతే కొంతమంది జై శ్రీరామ్ అని చెప్పమని ఇతరులని ఇబ్బంది పెడుతున్నారో, మీకు రాముడు ఎవరో తెలియందే వాల్మీకి రామాయణం రాసిందన్నట్టు తెలుసు, రామాయణంలో ఏం జరిగిందో తెలుసు, చరిత్రలన్నీ కూడా చెప్పగలుగుతున్నారా? ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పగలుగుతారు. అందుకే ఒక కోట్ చేస్తున్నాను. నేను అంటే నాట్ మీ, మీరు అంటే నాట్ యూ. ఇక్కడ నేను ఒక కమ్యూనిటీని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను, క్రిస్టియన్ కమ్యూనిటీ. మీరు అంటే నేను ఒక సనాతన ధర్మాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది సనాతన ధర్మ భక్తులు లేదా ప్రచారకులు వారు ఏం చేస్తున్నారంటే జై శ్రీరామ్ చెప్పంటున్నారు, బలవంతం పెడుతున్నారు, కొడతారేమో అని చెప్పి జై శ్రీరామ్. సనాతన ధర్మంలో భక్తులు ప్రచారకులు ఉండరు, సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించే నిజమైన హిందువులు ఉంటారు. నేను ఇప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను, నేను సనాతన భక్తుడిని అని చెప్పిన వారిని ఒక 10 సంఖ్యలో టెన్స్ ఆఫ్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. నేను సనాతన భక్తుడిని అంటారు వారు, నేను సనాతన భక్తుడిని అంటారు. ఇప్పుడు వీరు సరే ఎవరైనప్పటికీ పోనీ హిందూ సహోదరులు అందామా, వారు కూడా మా సహోదరులే. హిందూ సహోదరులు అందామా, ఈ హిందూ సహోదరుల్లో అందరూ కాదు, కొందరే, చాలా తక్కువ మంది హిందువులంతా మా సోదరులు అంటున్నారు, కానీ జై శ్రీరామ్ అంటే మీరు అని అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను కదా బ్రదర్, నేను ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాను, నాకు రాముని యందు విశ్వాసం లేదు, నేను రాముడిని దేవుడిగా నమ్మట్లేదు.
రాముని గురించి రాముణ్ణి నేను జై కొట్టాల్సిన అవసరం నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు నచ్చితే ఖచ్చితంగా 100 సార్లు జై శ్రీరామ్ చెప్తాను, నాకు నచ్చితే 100 సార్లు 1,00,000 సార్లు జై శ్రీరామ్ చెప్తాను. నాకు నచ్చకపోతే చెప్పాల్సిన రాముడు లేడని మీరు ఎట్లా చెప్తారు? రాముడు లేడు అనే స్టేట్మెంట్ ఇంటర్వ్యూ మొత్తంలో నేను ఎప్పుడు ఇవ్వలే. రాముడు లేడని కొందరు అనుకుంటున్నారని చెప్పాను. రాముడిని నమ్మట్లేదు కొందరని నేను చెప్తా ఉన్నాను. నేను రాముడు లేడు అనే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, రాముడు ఉన్నాడు అనే స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వట్లేదు. సరే, కొందరైనా కూడా కొందరి గురించి అన్న ఇప్పుడు రాముడు లేడని వాళ్ళు ఎట్లా అనుకుంటారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అంటున్నారు, కానీ అసలు ఆ శ్రీరాముడు ఏం చేశాడో కూడా వారికి తెలియదు. శ్రీరామ రాజ్యం కావాలంటున్నారు, కానీ శ్రీరాముడు ఏం చేశాడో వారికి తెలియదు. ఈరోజు చాలామంది జై శ్రీరామ్ అంటున్నారు, తర్వాత రాముని రాజ్యం కావాలి అని అంటున్నారు. నేను అడుగుతున్నాను, జై శ్రీరామ్ అంటే ఏంటో చెప్పాను, రాముని రాజ్యం ఎలా ఉంటుందో కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. రాముడు రావణాసురుని చంపిన తర్వాత తన సహోదరుడైన విభీషణుడు అంత్యక్రియలు చేయాలి. అలాంటి సమయంలో రాముడు ఆ యొక్క అంత్యక్రియలకి అలౌ చేయడేమో, ఎందుకంటే రాముడికి చాలా ద్రోహం చేశాడు కదా, అంత్యక్రియలకి ఇతన్ని అలౌ చేయడేమో అని భయపడతా ఉంటే విభీషణ్ను పిలిచి ఒక చక్కటి మాట అంటాడు కదా, మరణాంతారి వైరాని అని అంటాడు. ఈ యొక్క మాట మనము యుద్ధకాండలో చూడొచ్చు. మరణాంతాని వైరాని అని అంటే గనక దానికి అర్థం ఏంటో తెలుసా? మరణముతోనే మా మధ్యన ఉన్నటువంటి వైరము పోయింది, ఇక మీదట నీ అన్న నాకు కూడా అన్నయ్య అంటాడు. ఎలాగా, ఏ రీతిగా అన్న అవుతాడు? ఏదో ఒక సందర్భం ఉండాలి కదా, ఏదో ఒక అంశం ఉండాలి కదా. ఏ రీతిగా అవుతాడంటే కనుక విభీషణుడు రాముడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు, అందుకే ఆయన అంటాడు కదా, నీ అన్న నాకు కూడా అన్నయ్య అని అంటాడు. రాముని రాజ్యం అని అంటే శత్రువును సహితము ప్రేమించేటువంటి రాజ్యము రాముని రాజ్యం. ఈరోజు సొంత దేశంలో వారిని హింసిస్తూ ఉన్నారు. ఇది మీ దేశం కాదంటున్నారు, మరి ఎవరి దేశం ఇది? ఇది హిందూ దేశం అంటున్నారు. ఇది సెక్యులర్ కంట్రీ. నీకు నిజంగా హిందూ దేశం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇండియా కంటే నేపాల్లో హిందూస్ ఎక్కువ, దాదాపుగా 91% ఉన్నారు. అది హిందూ దేశంగా మొన్నటి వరకు ఉండేది. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నా దేశంలో ఉండే హక్కు నీకు లేదు. నా దేశము నా హిందూ సహోదరులది, నా దేశము క్రైస్తవ సహోదరులది, నా దేశము నా ఇస్లాం సహోదరులది. అంతేకాదు ఎవరొచ్చినా ఆదరించే దేశము నా యొక్క లౌకిక రాజ్యం. నీకు నిజంగా హిందూ దేశం కావాలంటే మారిషస్ అనే ఒక ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళిపో. దాదాపుగా ఈస్ట్ ఆఫ్రికాలో 50 నుంచి 60% వరకు కూడా అక్కడ ఆ యొక్క ఐలాండ్లో హిందూస్ ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఎవరైతే ఇది నా దేశం అంటున్నారో నా దేశంలో ఉండే హక్కు అలాంటి వారికి లేదు. అంటే జై శ్రీరామ్ అని అంటే దాని వెనకాల ఇంత అంతరార్థం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు మాట్లాడుతూ రాముడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి, మానవత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. మరి అలాంటప్పుడు రామాయణమే లేదు, అసలు రామాయణం జరగలేదు, కల్పితం అని అంటున్నారు కదా కొంతమంది. కానీ రాముణ్ణి మీరు ఇంత ఆదర్శంగా తీసుకున్నారు కదా, చదివిరా మీరు ఎప్పుడన్నా పూర్తిగా రామాయణం మహాభారతం ఎప్పుడన్నా బుక్ పట్టుకున్నారా? ఏదో నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను, చదివాను కంప్లీట్. ఇంత చదివిన తర్వాత కూడా, మా దేవి దేవతల గొప్పతనం తెలిసిన తర్వాత కూడా ఇకనన్నా బైబిల్ని వదిలేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? లేదు, ఎప్పుడు రాలేదండి. అంటే రామాయణం గొప్పతనం చదివిన తర్వాత మళ్ళీ రాముడిని నమ్మాలనే ఆలోచన ఎప్పుడు రాలేదా? ఏ మత గ్రంథం చదివినా నా స్టడీ ప్రకారము ఒక్కడే ఉన్న దేవుడు కనబడతా ఉన్నాడు. పూర్తి భ్రమలో ఉన్నారని అంటాను నేను, అంతే. బహుశా మీరే రైట్ అయి ఉండొచ్చు, నేను అజ్ఞానిని అయి ఉండొచ్చు, నాకు తెలివి లేకపోయి ఉండొచ్చు. గ్రంథాల మీద రాముడు గొప్పోడని మీరే అంటున్నారు. ఇప్పుడు గొప్పోడైన మాత్రం అతను అనుసరిస్తే తప్పేంది అని నేను అంట, ఆయన ఆలోచనలు అనుసరిస్తే తప్పేంది అని. మేకింగ్ మై పాయింట్ వెరీ క్లియర్. రాముడిని అనుసరించమనే నేను చెప్తా ఉన్నాను, రాముడిని అనుసరించాలి అని నేను చెప్తా ఉన్నాను. కానీ రాముడిని అనుసరించకుండా చాలామంది రాక్షసుల్ని అనుసరిస్తూ ఉన్నారు. దానికి వీరు రాముడు ఈ స్టేట్మెంట్ తప్పు. దీన్ని దానికి వీరు రాముడు పేరు వినియోగించుకుని రాక్షసుని అనుసరిస్తున్నారు అనే మీ స్టేట్మెంట్ ఉన్నటువంటి పేరు తప్పు. వీరు చెడ్డ దారి పట్టిస్తున్నారు అంటారు. ఫాల్స్ అలిగేషన్ ఇది. లేదు, ఖచ్చితంగా రాముడు ఎప్పుడు ఎవరిని కూడా స్త్రీలను వివక్షణ చేసి నడిపించలే. రాముడు స్త్రీలను చాలా గౌరవంగా చూశాడు. అవును, రాముడు ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయంగా మతము పేరు చెప్పి కొట్టలే, తిట్టలే. మీరు ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి చూపించిన మీరు అన్నారు కదా, నేను ఖచ్చితంగా బైబిల్ని విడిచిపెట్టడానికి సిద్ధమే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో రాముడు ఎప్పుడు ఎవరిని మతం పేరు చెప్పి కొట్టలే, ప్రతి మతాన్ని కూడా పరమత సహనం కలిగి జీవించాడు. ఎవరు కొడుతున్నారు అంటున్నా? ఎవరు మతం మార్చమని ఎవరు కొడుతున్నారు? మహిళల్ని ఎవరు వేధిస్తున్నారు? ఎవరిని ట్యాగ్ చేస్తూ మాట్లాడుతున్నారు మీరు? వైజాగ్ బీచ్లో కొంతమంది యవ్వన బిడ్డలు వారు సువార్త చేసుకుంటూ ఉంటే ఒక ఆయన వచ్చి భయంకరమైన పదజాలం, అవి కనీసం ఒక సేవకుడిగా నేను ఉచ్చరించలేను, అలాంటి పదాలు వాడి ఒక వేశ్యని ఎలాగైతే తిట్టారో ఆ రీతిగా ఆ యొక్క వ్యక్తి తిట్టారు.
ఇప్పుడు దీన్ని రామరాజ్యం అని నేనైతే అనుకోవట్లేదు. తిట్టారని మీరు అంటున్నారు, మీరు చెప్తే నేను వింటున్నా. ప్రాక్టికల్గా ఆడ ఏం జరిగిందో నాకు తెలియదు కదా. నా దగ్గర ఆ వీడియో ఉంది, మీకు షేర్ చేయమంటే ఐఎమ్ రెడీ టు షేర్ దట్ వీడియో. మా దగ్గర కూడా ప్రార్థనల పేరు మీద చర్చిలకు పిలిపించి పాస్టర్లు అమ్మాయిల్ని లైంగికంగా వేధించిన సందర్భాలు, సన్నివేశాలు చాలా ఉన్నాయి. మీకు కావాలంటే పెడతాం వీడియోలు, ఎన్ని కావాలి మీకు. ఇప్పుడే రీసెంట్గా నాకు ఒక వీడియో షేర్ చేశారు. ఒక పూజారి మైనర్ బాలికను 2 సంవత్సరాలు చైన్స్తో కట్టేసి ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమెకి సరిగ్గా ఫుడ్ పెట్టలేదు, ఆమెకి సరిగ్గా మోషన్ కూడా వెళ్ళనివ్వలేదని ఆ యొక్క వీడియోలో న్యూస్లో నేను కూడా చూసి వచ్చాను. అగైన్ ఐ రిపీట్, అంటే మహిళల్ని వేధిస్తే రామరాజ్యం కాదన్నట్టు. ఖచ్చితంగా మహిళలను వేధిస్తే మీ బైబిల్లో చెప్పిండా, ఖచ్చితంగా జీసస్ చెప్పిండా, మహిళలను వేధిస్తే అది రామరాజ్యము కాదు, అది క్రీస్తు రాజ్యము కాదు, అది అల్లా కోరుకున్న రాజ్యము అంతకంటే కానే కాదు. ప్రతి మత గ్రంథంలో కూడా రాముడు స్త్రీలను గౌరవించాడు, క్రీస్తు స్త్రీలను గౌరవించాడు. అల్లాహ్ అనేటువంటి ఆ దేవుడు స్త్రీలను చాలా ప్రేమగా చూసుకున్నాడు ఆయన. గనుక స్త్రీలను కొట్టి ఇది రామరాజ్యము, అమాయకులైన దళితుల మీద దాడి చేసి ఇది రామరాజ్యము, పేదవారి దగ్గరికి వెళ్ళి వారిని కులం పేరుతో దూషించి ఇది రామరాజ్యము అని అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, రాముని రాజ్యము ఈ రీతిగా ఉండేది కానే కాదు. రాముని రాజ్యం చాలా ప్రత్యేకమైనది. ఆయన స్త్రీలను ప్రేమించాడు, గౌరవించాడు. ఆయన దళితుల్ని సహితము ఆయన ప్రేమించాడు అంటాను నేను. ప్రతి కమ్యూనిటీని సరిగ్గా ఆయన ప్రేమించి దగ్గరకు తీసుకున్నాడు అంటాను నేను. రాముని రాజ్యం ఒకసారి మీలాంటి పాస్టర్లు మా హిందూ దేవి దేవతలను నమ్ముతున్న భక్తుల ఇంటికి ఒకసారి రండి. మీరు ఏ రకమైన మర్యాదలు జరుగుతాయి, ఏ రకంగా ఆహ్వానం ఇస్తాం, ఏ రకంగా ఆతిథ్యం స్వీకరిస్తారు అనేది మీరే చూస్తారు. ఎవరు చెప్పిరు మతాల పేరు మీద కొడతారు, లేదంటే కులాన్ని దూషించి కొడతారు అనేది మీరు చెప్పేదైతే దీన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయడమే అంట నేను. బహుశా బ్రదర్ సోషల్ మీడియాలో మీరు లేకపోవచ్చు, రోజుకి నా పనే సోషల్ మీడియాలో ఉండదు. మరి మీరు లేదు అని అంటే, జరిగేటువంటిది లేదు అని అంటే మరి మీరు లేరనే నేను అనలేము. ఎందుకనంటే రోజుకి 10ల సంఖ్యలో టెన్స్ ఆఫ్ వీడియోస్ మాకు షేర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దాడి జరిగింది, అక్కడ దాడి జరిగింది, ఇక్కడ ఇలా చేశారు, అక్కడ అలా చేశారని చాలా చోట్ల. అరే దాడి జరిగింది అంటారేందండి? చేయక ఏం చేయాలి? మీలాంటి పాస్టర్లు లేదంటే కొంతమంది క్రిస్టియన్లో పనిచేసే వాళ్ళు హాస్పిటల్లో ఒక పేషెంట్ వీక్నెస్ని తెలుసుకొని ఆయన పక్క బెడ్రూమ్ పోయి నీకు ఇంకో 3-4 రోజుల్లో నువ్వు డిశ్చార్జ్ అయిపోతున్నావు అని ఆడ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏసునామములు నువ్వు ఇంకో 4 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతున్నావు, నాకు నైట్ జీసస్ కల్లోకి వచ్చి చెప్పిండు. వాళ్ళ నాకు రకంగా పోర్ట్రేట్ ప్రొవోక్ చేయడం, లేదంటే కొన్ని రోజుల్లో నీకు ఒక ఉద్యోగం వస్తుంది, నీకు కొన్ని రోజుల్లో ఆర్థికంగా మీరు బలపడతారు, ఇలా చెప్పడం. ఈ రకంగా దీన్ని ఎట్లా అంటారు? బ్లాక్మెయిలింగ్ చేసి మీరు మత మార్పిడి చేసుకుంటూ కూర్చుంటే హిందువులు ఇంకా సపరేట్గా ఇంట్లో కూర్చోవాలన్నా ఎట్లా, ఏ రకంగా చెప్తున్నారు? క్రైస్తవుల్లో ఖచ్చితంగా దొంగలు ఉన్నారు, దొంగ సేవకులు దొంగలు కాదు అనేది నేను ఒప్పుకుంటాను. కొంతమంది కాదు, మాక్సిమం ఉన్నారని చెప్తా నేను. కానీ మాక్సిమం ఉన్నారని చెప్తా నేను. కానీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ మాక్సిమం అనే మాట నేను అంగీకరించను. మీరు ఇంటర్వ్యూ మొదటి నుంచి ఇప్పటి వరకు మా క్రిస్టియన్స్ని కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు అంటున్నారు. క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? లంబడి కొడక చంపేస్తాం, కత్తులతో నరికేస్తాం. చాలామంది ఎంతమంది వీడియోలు కావాలి మీకు? నేను పేర్లు చెప్పలేను, కానీ పాస్టర్ల ముసుగుల్లో ఒక రౌడీ లెక్క, ఒక గూండాల లెక్క ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? మీరు చూస్తలేరా అలాంటి వీడియోలు? ఒక వ్యక్తి అంటాడు, క్రైస్తవానికి ఇప్పటి నుంచి ఒక సైడే చూసిర్రు, కాయిన్కి ఇంకో వైపు ఉంటుంది, మేము ఏందో చూపిస్తాం, తలలు నరుక్కుంటూ పోతాం. ఎంతమంది నరుకుతారండి? మీరు ఇలా వార్నింగ్ ఇచ్చుకుంటూ పోతే హైందవ సమాజం కావచ్చు, ఇతర సమాజం చూసుకుంటూ ఉండాలి. అయితేనే మంచి వాళ్ళు హిందువులు. లేదు మీకు దాడికి ప్రతి దాడి అనే రకంగా సమానం చెప్తే హిందూ వాళ్ళు చెడ్డవాళ్ళు, అంతే కదా మీరు చెప్పేది? లేదు బ్రదర్, దీన్ని ఖచ్చితంగా మనము సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించండి, ఎంత సవరిస్తారో మీరు. ఖచ్చితంగా దీన్ని మనం సవరిద్దాం. ఎలా అని అంటే కనుక హిందూ దేవీ దేవతలను ఎవరైనా తిడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద చట్టపరమైన, మరలా చెప్తున్నాను, చట్టపరమైన చర్యలు తీసుకోండి. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ దేవుళ్ళు విగ్రహాలు, మీ దేవుళ్ళు చెవులుండి వారు వినరు, కళ్ళుండి చూడరు, నోరుండి మాట్లాడలేరు, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా పాస్ చేస్తే, లేదు హిందువులు నరుకుతాం చంపుతాం అని అంటే, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా పాస్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుందాం. బ్రదర్ మనం వాడిని కొడదాం రండి అంటే నేను రాలేనేమో, కానీ చట్టపరమైన చర్యలు తీసుకుందాం అంటే ఖచ్చితంగా వెళ్దాం. అతన్ని మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేద్దాం. అయినా సరే అతని యొక్క స్వభావం మారకపోతే ఖచ్చితంగా మనకి కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి, అతని మీద మనం కేసు పెడదాం, మనం ఖచ్చితంగా పోరాడదాం. తప్పితే దాడులు చేయడానికి ఎవరికి హక్కు లేదు బ్రదర్. మనము లౌకిక రాజ్యంలో ఉన్నాం, మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి చాలా గౌరవం ఉంది.
న్యాయస్థానాలు అంటే ఇదంతా నేను ఎందుకు అంటున్నా అంటే దాడులు అనేవి కేవలం క్రైస్తవ్యం మీదనే జరగట్లేదు, క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి అల్లరి మూకర్లు చాలా మంది ఉన్నారని చెప్తున్నా నేను. ఖచ్చితంగా దానికి మనం అంగీకరించాల్సిందే. ఒక అఘోరిగా చెప్పుకుంటున్న ఒక ఆమె ఊచకోత కోస్తాను నరుకుతాను అంటుంది ఆమె. ఒక పాస్టర్ అంటాడు ఇక్కడి నుంచి మీరు ఇందాక చెప్పినట్లుగా రెండో సైడ్ చూపిస్తామంటాడు, ఇంకో వైపు ఉంది. ఇంకో పాస్టర్ అంటాడు నరుకుతాం అంటాడు ఇంకొక పాస్టర్. ఒక ముల్లా అంటాడు ఆ యొక్క పగడాల అనే వ్యక్తిని నాలుగు కోస్తానంటాడు. ఇలాంటి వారు అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను ఏమంటానంటే పరమత సహనము అందరూ కలిగి ఉండాలి. అందుకే మేము 4 సిరీస్ లాంచ్ చేసాం. పరమత సహనం అందరు కలిగి ఉండాలని మీరు చెప్తున్నారు. మీకోసం నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే మీరేమో ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు, కానీ నా కోసం నేను జై శ్రీరామ్ చెప్పమంటే చెప్తలేరు. ఇక్కడే మీ వ్యత్యాసం ఏందో అర్థమైంది. మీరే నీతులు చెప్తారండి. ఇక్కడే మత మార్పిడి కనిపిస్తుంది బ్రదర్. మత మార్పిడి. నేను మిమ్మల్ని మీ మతాన్ని నేను గౌరవించినప్పుడు నా మతాన్ని మీరు గౌరవించకపోతే దాన్ని అహంకారం అంటారండి. మీకు మత మార్పిడి ఎట్లయితది? మీ దృష్టిలో గౌరవం అంటే ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్తేనే గౌరవం ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. నేనైతే మీరు జై శ్రీరామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ ఊగిపోలేదు కనుక మీ పేరు, మీ మతాన్ని మీ పేరు సార్, మీ పేరు? నా పేరు రవీంద్రనాథ్ బ్రదర్ అని చెప్తే మీకు గౌరవం ఇచ్చినట్టు. అవునండి. రవీంద్రనాథ్ అన్నా కూడా సరే ఇంచుమించు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి పర్లేదు. అరే రవీంద్రనాథ్ అంటే మీకు ఎట్లా కాలుతుంది? మంచిది కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్. రైట్. నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వేర్ యూ హావ్ గివెన్ మీ టు రెస్పెక్ట్. ఇది రెస్పెక్ట్ కి సంబంధించింది కాదండి. ఇది నేను మిమ్మల్ని గౌరవించినప్పుడు ఆబ్వియస్లీ మీరు కూడా నన్ను గౌరవించాలి. లేదు మీరు ఇక్కడే దొరికిపోయారు మీరు. నేను మీ మతాన్ని గౌరవించినప్పుడు మీరు కూడా నా మతాన్ని గౌరవించడం అది మీ భాగ్యము. అది మీకు అది కామన్ సెన్స్ లేకపోతే నేనేం చేయాలి? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే ఒక ఇంటర్వ్యూ. ఇదే విజయ్ ఏం పేరు? విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇదే ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి యాంకర్ గారు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని అన్నాడు. ఆయన ఎందుకు అన్నామని అంటే రైట్, నువ్వు నా మతాన్ని గౌరవించిన ఆబ్వియస్లీ నేను కూడా నీ మతాన్ని గౌరవిస్తా అని చెప్పాడు. అది కదా హ్యూమినిటీ. మరి మీ దగ్గర ఎందుకు అది లేదు? ఇలాంటి కొంతమంది వ్యక్తుల వల్లనే ఇలాంటి మత ఘర్షణలు జరుగుతున్నాయని అంట. నేను దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆయన చెప్పాడు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. అరే ఆయన చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పారండి? ఇది ప్రశ్న. మీరు ఎందుకు చెప్పారంటున్నారు? ఒక్కటే సింపుల్, జై శ్రీరామ్. నేను ప్రైజ్ లార్డ్ అని చెప్పిన, మీరు ఎందుకు చెప్పారు జై శ్రీరామ్ అని? జై శ్రీరామ్ అని నేను ఎందుకు చెప్పనో కూడా చెప్పాను. ఇది లౌకిక రాజ్యం అని తెలుసు. జై శ్రీరామ్ ఆరిజిన్ ఏంటో నాకు తెలుసు, ఎక్కడి నుంచి ఉద్భవించిందో నాకు తెలుసు. నెంబర్ 3, నేను మరలా చెప్తున్నాను, శ్రీరాముడిని నేను దేవునిగా నమ్మట్లే. శ్రీరాముడిని యందు నాకు విశ్వాసం లేదు గనుక నేను జై శ్రీరామ్ చెప్పాల్సిన అవసరం. అరే మాకు కూడా జీసస్ అంటే నమ్మకం లేదండి, కానీ మిమ్మల్ని గౌరవించడానికి మేము ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం కదా. దీనినే మత మార్పిడి అంటారు బ్రదర్. మళ్ళీ మతం మొదటికి వచ్చి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మత మార్పిడి చేయదలుచుకుంటే క్రైస్తవ సోదరుల కంటే ఎక్కువ ఎవడన్నా చేస్తాడా మత మార్పిడి? మత మార్పిడి చేయదలుచుకుంటే, మత మార్పిడి ప్రొవోక్ చేయదలుచుకుంటే క్రిస్టియన్స్ కంటే ఎక్కువ ఎవరైనా చేయగలుగుతారా? క్రిస్టియన్స్ ఎప్పుడు మతము మార్చలేదు. మార్చారా? మారుతారా? గ్రామ స్థాయిలో మనం ఒక అంశం దాటిపోయాం. ఆ అంశం మాట్లాడుకున్న తర్వాత ఫర్ షూర్ మనము దానికి వెళ్దాం. చెప్పండి. మీరు ఖచ్చితంగా మత మార్పిడి చేస్తున్నారంటాను. వచ్చిన దగ్గర నుండి ప్రైజ్ ది లార్డ్ చెప్పమని కానీ, బైబిల్ గొప్పదని చెప్పమని కానీ, యేసుక్రీస్తుకు జై కొట్టమని కానీ నేనైతే అడగలే. మీరు స్వతహాగా మీరు చెప్పారు ఇది లౌకిక రాజ్యం. నన్ను మీరు ఇందాక నుండి కూడా ఇంటర్వ్యూ ప్రారంభమైన మొదలు జై శ్రీరామ్ చెప్పాలి, జై శ్రీరామ్ చెప్పాలి, దీన్నే మత మార్పిడి. ఎందుకు చెప్తలేరు? ప్రచారం వేరు, మత మార్పిడి చెప్పాలి. అందుకే చెప్పాను, మత ప్రచారము అని అంటే కనుక సువార్త ప్రకటించడం, వారి దేవుణ్ణి వారు ప్రకటించుకోవడం, ఇది మత ప్రచారం. చాలామంది పల్లకీ సేవ చేస్తూ ఉంటారు, ఇది మత ప్రచారమే. చాలామంది తీర్థాలు పెడతా ఉంటారు దేవుళ్ళకి, అది మత ప్రచారమే. చాలామంది ఆ యొక్క పూజలు ఆ రోడ్ల మీద వారు చేస్తూ ఉంటారు, ఇది కూడా మత ప్రచారమే. పల్లకి సేవలు మేము గుడిలోనే చేస్తాం, గుడి ఆవరణలోనే చేస్తాం. రోడ్డు మీద చేసే పల్లకి సేవ నేను చాలా చూపిస్తాను మీకు. ఎక్కడ చేస్తారు? అది కూడా మత ప్రచారమే. చాలా మంది పాంప్లెట్లు పంచుకుంటున్నారు, రాముడు చాలా గొప్పవాడు అంటున్నారు. ఇస్కాన్ లో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు వారు పాంప్లెట్ పంచే సంస్కృతే క్రిస్టియానిటీలో మొదలైంది కదా. వీళ్ళు గ్రామ స్థాయిలో ఇప్పుడు చేస్తున్న క్రిస్టియన్స్ గ్రామ స్థాయిలో చేస్తున్న తతంగం ఏంటండి? ఒక వ్యాన్ కట్టుకొని, ఒక మైక్ కట్టుకొని యేసు గురించి ప్రవచనాలు మొత్తం పాంప్లెట్ల రూపంలో పంచుకుంటే అవసరం ఏముంది అంటున్నా. మీ క్వశ్చన్ నేను కరెక్ట్ చేస్తాను బ్రదర్. గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా మరింత ఎక్కువగా విస్తారంగా సువార్త జరుగుతుంది. అందుకే నేను మరలా చెప్తున్నాను, బలవంతంగా జరుగుతుందంట. నేను బలవంతంగా అంటే ఎవరినైనా జుట్టు పట్టుకుని లాక్కొస్తే అది బలవంతం, ఎవరినైనా చెయ్యి పట్టుకుని లాక్కొస్తే అది బలవంతం.
అవతల వ్యక్తికి ఇష్టం లేకపోయినా నువ్వు ఖచ్చితముగా జై శ్రీరామ్ చెప్పాలంటాం బలవంత మత మార్పిడి. బలవంతంగా అవతల నాతో మత వ్యక్తికి మార్పిడి ఇష్టం ఉంటే- చేపించారని ఇష్టం ఉంటే స్వతహాగా అతను వచ్చి ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు రోగం పోతుంది, ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు రక్షణ వస్తుంది, ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు మంచి జరుగుతుంది, నేను పరిశుద్ధ జీవితం జీవించగలుగుతాను అనేది ఇలానే అది వందల మార్గం సంఖ్యలో మార్పిడి, అది మత మార్పిడి కాదు. నువ్వు యేసుని కనుక నమ్మితే నీకు దాదాపు 15 ఏళ్ల నుంచి పిల్లలు పుడతలేరు, పిల్లలు పుడతారని చెప్పి కన్వర్ట్ చేసుకున్న సందర్భాలు కానీ, లేదంటే నువ్వు యేసుని కనుక నమ్మితే నువ్వు ఆర్థికంగా బలపడతావు సంవత్సర కాలం లోపే అని చెప్పి ఈ రకంగా మాయ మాటలు చెప్పి మమ్మల్ని కన్వర్ట్ చేయించారని వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంతకంటే భయంకరమైన ఎలిగేషన్స్ నా దగ్గరికి కూడా చాలా వస్తూ ఉంటాయి. ఏంటా ఎలిగేషన్స్ అంటే, చెయ్యి చూసి సంవత్సరం తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత ఏం జరగబోతుందో చెప్తాడంటే, ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. కనీసం 7th క్లాస్ 5th క్లాస్ కూడా పాస్ అవ్వలేని వాడు గ్రహాలు సహకరించట్లేదు అంటాడు. నీకు ఆస్ట్రానమీ తెలుసా? అసలు మిల్కీవే ఏంటో తెలుసా? బ్లాక్ హోల్ థియరీ ఏంటో తెలుసా? అసలు పైన ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇవేమీ తెలియవు, కానీ గ్రహాల గురించి చెప్తాడు. శనిగ్రహం నీ వైపు అదోలా చూస్తుంది అంటాడు. అసలు శనిగ్రహం అంటే ఏంటి? ఎలా? అమ్మతేజ లాంటి వాళ్ళు వ్యక్తులు ఎక్కడో ఉన్న లోపల కూర్చున్న మనుషుల్ని పిలిపించి నీకు యేసయ్య ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని అంటే తప్పులేదు, కానీ కొంతమంది వ్యక్తులు చేతులు చూసి ఏదో గ్రహాలు జాతకాలు చెప్తే మీకు తప్పు పడుతున్నారు అంటే మీరు చాలా గొప్ప మనిషి అని. అంటే ఇప్పుడు ఉపేంద్ర గారి దృష్టిలో అవతల వారు తప్పు చేస్తున్నారు కనుక యువతల వారు కూడా తప్పు చేస్తారంటారా? లేదు, మనం అలాగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం అందరినీ మేలుకొల్పాలి. అందుకే మేము 4 సిరీస్ దింపాం, అందులో ఒకటి మేలుకొల్పుతాం అనే సిరీస్ దింపాం. ఈ మేలుకొల్పడం ఏంటి అని అంటే కనుక ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో వారిని మేలుకొల్పుతాం. చాలామంది ఆధ్యాత్మికము అని చెప్పి మోసపోతూ ఉన్నారు. కేవలం ఒక క్రిస్టియానిటీకి మనం ఆపాదించొద్దు, హిందూయిజంకి మనం ఆపాదించొద్దు, ఇస్లాంకి మనం ఆపాదించొద్దు. ఖురాన్ ఒకవేళ మీరు చూసినట్లయితే తాయిత్ కట్టమని ఎక్కడ ఖురాన్లో లేదు. దెయ్యాలు వదలు కొడతానని చెప్పి బూడిద మొహాల మీద పూయమని ఎక్కడ లేదు. ఒకవేళ హిందూయిజం మనం తీసుకున్నట్లయితే గ్రహాలు చూసి నువ్వు రేపు ఏం జరుగుతుందో చెప్పు, జాతకాలు చూసి నువ్వేం జరుగుతుందో చెప్పు. అసలు ఎలా నువ్వు భవిష్యత్తును చెప్పగలుగుతావు? నీకు అంత భవిష్యత్తు తెలిస్తే రేపు నీకు ఏం జరగబోతుందో తెలుసుకుని దాని నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కదా. రేపు ఎక్కడ నీకు ₹1,00,00,000 దొరుకుతున్నాయి తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ₹1,00,00,000 సూట్ కేసు తెచ్చుకోవచ్చు కదా. లేదు, అవేం నీకు తెలియదు, కానీ ఎదుటివాడి జాతకం చెప్తావు.